నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ యుఏఈ పైన దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే యుఏఈ పైన దాడి చేసిన తర్వాత భారతీయులు గాయపడ్డారు. దీనిపైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యుఏఈలోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పైన మే 4 సోమవారం జరిగిన డ్రోన్ దాడిలో 3 భారతీయులు గాయపడటం పైన భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్ల ద్వారా ఈ దాడి జరిగినట్లు యుఏఈ అధికారులు ధృవీకరించారు. యుఏఈ పైన జరిగిన దాడుల్లో 3 భారతీయులు గాయపడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పౌరులు మరియు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. భారతీయుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని యుఏఈతో కలిసి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ ఉన్నామని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు చర్చలు దౌత్య మార్గాలవే సరైనవని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభిప్రాయపడ్డారు. అంతకుముందు భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఈ దాడిని ఖండించారు. గాయపడిన 3 భారతీయులకు మెరుగైన వైద్యం అందేలా స్థానిక అధికారులతో భారత రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని వెల్లడించారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా అంతర్జాతీయ వాణిజ్యం మరియు నౌక రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని ఇండియా కోరింది. ఈ దాడి మిడిల్ ఈస్టులో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచి ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ దాడి ఉల్లంఘించినట్లు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ప్రజలకు అవసరమైన చమురు క్షేత్రాలు కావచ్చు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఏవైతే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలిపారు. ఈ విషయంలో యుఏఈకి తమ యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఆయన ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.